హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మీ ఏరియాలో చాలా ఎలా ఉంది? మా ఏరియాలో అయితే దేవుడు ఏసీ వేసి హై స్పీడ్ పెట్టేసి రిమోట్ కంట్రోల్ ఇవ్వడం మర్చిపోయినంత చలిగా అయితే ఉంది. చూస్తున్నారు కదా, మంచి చూస్తుంటేనే తెలుస్తుంది, గడగడలాడించేస్తుంది అసలు. ఇంకా ఎలా ఉన్నా సరే మనమైతే లేవాల్సిన అవసరం ఉంది కదా. పక్షులే లేచాయి, సౌండ్స్ చూసారా ఎలా అనిపిస్తుందో పక్షులు. వాటికైతే వండుకునే పని ఉండదు, పండించుకునే పని ఉండదు, కొనుక్కునే పని ఉండదు. అదే లేచాయి. మనమే పండించుకోవాలి, మనమే వండుకోవాలి, మనమే కొనుక్కోవాలి. సో మనం లేకపోతే బాగుంటుందా? సో ఇంకా నేనైతే మార్నింగ్ లేచేసరికి చలి అయితే ఎక్కువ ఉంది. ఇంకా ఊడ్ చేస్తున్నాను అనమాట, వంట చేసుకునే దగ్గర ఊడ్ చేసి ఇంకా కొంచెం ఆఫ్ పెట్టేసి ముగ్గు పెడుతున్నాను. ఇలా పెట్టుకుంటే బాగుంటుంది కదా అందంగా. సో నీట్గా కూడా ఉంటుంది వంట చేసుకునే దగ్గర. సో ఇంట్లో అయితే ఇంకా క్లీన్ చేయలేదు, ఎందుకంటే ఇంకా లేవలేదు అందరూ. సో వాళ్ళనైతే డిస్టర్బ్ చేయడం వేస్ట్ కదా మన పని కోసం అని చెప్పేసి. సో ఇంకెక్కడైతే ముగ్గు పెట్టేశాను. ఇది ఆరిపోయే వరకు దీని చుట్టుపక్కల రానమాట. పూర్తిగా ఆరిపోయాక మనం పని చేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే శుభ్రంగా తొక్కేస్తాం. ఏం బాగుంటుంది చెప్పండి. సో పూర్తిగా అయితే ఆరిపోయింది. ఇంకా నేనైతే పొయ్యి వెలిగించి ఒక పక్క రైస్, ఇంకొక పక్క వేడి నీళ్ళు అయితే పెట్టేశాను. సో చలికాలంలో ఇలా పొయ్యి వెలిగించుకుంటే చలి కాగినట్టు ఉంటుంది, వంట కూడా అయిపోతుంది హ్యాపీగా. సో పొయ్యి వెలిగించేసి అయితే టీ పెట్టుకొని తెచ్చుకుందామని వెళ్ళాను. టీ పెట్టుకొని వచ్చేసరికి వచ్చాడండి. ఎవరనుకున్నారు? సూర్యదేవుడు. చూసారా ఆ కొబ్బరి చెట్టు షాట్ నుంచి ఎలా చూస్తున్నాడో. సో చలికి చెప్తున్నాడు అనమాట, నేను వచ్చేసాను, ఇంకా మీరు వెళ్ళొచ్చు, నీకేం భయం లేదని మనకు చెప్తున్నట్టుంది. ఈ చలికాలంలో అయితే ఎండలో కాసేపు ఉన్నా ఏమనిపించదు, కానీ చలిలో ఉంటే ఉండలేం కదండి. సో టీ అయితే వేడివేడిగా తాగేస్తున్నాను. ఈ చలికాలంలో వేడివేడిగా చలిమంట దగ్గర కూర్చొని టీ తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో టీ తాగే లోపు అయితే అన్నం అయితే ఉడికిపోయింది. సో పరిగెడుతుంది చూసారా, పరిగెడుతుందంటే ఇంకా ఉడికిపోయినట్టే. ఇంకైతే వాచ్ చేయడం, ఇంకా తర్వాత ఇంకా షూట్ చేయడానికి అవ్వలేదు. ఇంకా నా పనులు అయితే నాకు ఉన్నాయి. ఇంక ఇంట్లో వాళ్ళు లేచాక ఇంకా అంతే. సో అలా జరిగిందనమాట నా మార్నింగ్ రొటీన్ అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అందరికీ.